ఎవరిదయ్యా రాజకీయాలు? హింసా రాజకీయాలు. రాజారెడ్డి గారి మనవణ్ణి తెలుసు కదా, రాజారెడ్డి గారిని ఎవరి టైంలో చంపారయ్యా? మీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేగా నరికి చంపినారు. మా తాతని చంపిన వాళ్ళు టీడీపీ వాళ్ళు నా కళ్ళ ముందే తిరుగుతున్నా కూడా నేనేమి ఇబ్బంది పెట్టలేదంటే మా నాయన నేర్పించినటువంటి పరిపాలన ఏంటో మాకు తెలుసు. ఎందుకంటే మొన్న మధ్య ఒక సినిమా డైలాగ్ కూడా వచ్చింది సార్. ఒక అతను కోర్టు మెట్లు దిగుతూ ఉన్నాడు, ఒక మీడియా మిత్రుడు అడుగుతున్నాడు, సార్ వాళ్ళందరినీ చంపేసింది మీరేనట కదా, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషిస్తుంది అని అడిగితే, ఏవయ్యా నిజంగానే కనుక నేను చంపి ఉన్నవాడిని అయితే నువ్వు ఈ ప్రశ్న నన్ను అడిగేటోడువా, అడిగి ఇంటికి వెళ్ళేటోడువా అని చక్కటి సమాధానం చెప్పారు సార్. అంటే దాని అర్థం ఏంటంటే జగన్ రెడ్డి గారు అలా చేసినారు, జగన్ రెడ్డి గారు ఇలా చేసినారు, జగన్ రెడ్డి గారు అలా ఎలా చేసేవాడైతే నువ్వు ఇలా తిరగలుగుతావా స్వామి? నీ పార్టీ ఇలా ఉండగలిగిద్దా? మా తాతని చంపిన వాళ్ళు ఎవరో నాకు తెలియదా? దానికి కారణాలు ఏంటో నాకు తెలియదా? వాళ్ళు ఈరోజు వదిలేసేవాడినా? మీకేం భయం లేదు, మీరు సేఫ్గా ఉంటారు. జగన్ అనేవాడు అలాంటి వాడు కాదు. జగన్ ప్రజలకి పరిపాలన చేయడానికి వచ్చేవాడు, అంతే చేస్తాడు. హింసా రాజకీయాలు ప్రోత్సహించేవాడు వాడిని అయితే మా తాతని చంపినోడు బతికేట్టు ఉండేవాడు కాదు, బతికి నా ముందు తిరగనిచ్చేవాడిని కాదు, ఆ పార్టీని కూడా ఉండనిచ్చేవాడిని కాదు. మా తాత మనవడుగా చెప్తున్నానంటూ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎక్కడికక్కడ చెక్ పెట్టారనమాట. నేను హింసా రాజకీయాలను ప్రోత్సహించేవాడిని అయితే ఎంతో ఇష్టపడిన నా తాతని నా కళ్ళ ముందే నా హయాంలోనే నరుకుతుండగా, నేను సరైన వయసులో కూడా ఉండగా ఏమి మిమ్మల్ని చేయలేదు అంటే అది నా విజ్ఞత, అది మా తండ్రి మాకు నేర్పించింది. అలా కాదు, అలాంటి రాజకీయాలు కాదు, మీరు అలాంటి వాళ్ళు, మేము కాదు, రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ ముద్ర వేసేయడం కాదు అంటూ కూడా సమాధానం సార్. ఇంకా ఏదైతే ఎన్బీకే బిల్డింగ్ షర్మిలమ్మ గారి గురించి గతంలో ఆయన మాట్లాడిన అనుచిత మాటలు కానీ, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు కానీ, అక్కడ పేలినటువంటి బుల్లెట్లు కానీ, దాన్ని ఎవిడెంటరీ డాక్యుమెంటరీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పాపం వాళ్ళ వాచ్మెన్ బాలకృష్ణ గారింటి వాచ్మెన్ ని ఒక పెద్ద బండరాయితో మోదీ చంపినటువంటి దృశ్యం కానీ, ఇవన్నీ కూడా హింసా రాజకీయాలు ఎవరివి? ఎక్కడ గన్ కల్చర్ ఉంది? మేము రాజకీయం చేసేటోళ్ళం అయితే అయ్యా మీ బామ్మరిది గారి ఇంట్లో పేలినటువంటి బుల్లెట్లు మేము హింసా రాజకీయాలు చేసేవాళ్ళం అయితే, కుటుంబ రాజకీయాలు చేసేవాళ్ళం అయితే నువ్వు ఇలా మాట్లాడతావా చంద్రబాబు? నీ బామ్మరిది ఇంట్లో పేలిన బుల్లెట్లు, ఆ కేసులు గీసులు ఇవన్నీ ఎవరు చూసినారయ్యా? మేమేమైనా అల్లరి చేసావా, ఇబ్బంది పెట్టామా, ఎప్పుడన్నా మాట్లాడామా అంటూ కూడా గతంలో అసెంబ్లీ సాక్షిగా ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు సమాధానం చెప్పారో, అలాగే జగన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం సార్.